బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు డే అంతా మదర్ తిరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తుంది బేబీ, ఉయ్యాల్లాగా ఉంటుంది. సో దట్ చక్కగా నిద్రపోతుంది, ఓకే కంప్లీట్ గా పడుకుని ఉంటుంది. రాత్రి మదర్ ఏం చేస్తుంది, రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, బేబీ విల్ ప్లే మోర్ అండ్ మోర్. ఓకే సో అది దట్ బిహేవియర్ జస్ట్ క్యారీస్ ఆన్ ఈవెన్ ఆఫ్టర్ బర్త్. పుట్టిన తర్వాత కూడా మీరు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తే డే అంతా బేబీస్ స్నానం చేస్తేనే పడుకొని నిద్రపోయి సాయంత్రం దాకా చక్కగా పడుకొని నిద్రపోతారు. బట్ రాత్రి మేలుకొని ఎక్కువ ఏడుస్తారు, ఎక్కువ ఫస్సీగా ఉంటారు. దిస్ యాంటీనేటల్ బిహేవియర్ అంటే కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా పడుకొని నిద్రపోతారు. డే అంతా తల్లి తిరుగుతుంటుంది, ఉయ్యాల్లాగా ఉంటుంది, చక్కగా నిద్రపోతారు. రాత్రి బాగా ఆడుకుంటారు. సో యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు దే వాంట్ టు ప్లే నైట్ టైం, దే వాంట్ టు స్లీప్ ఇన్ డే టైం ఫర్ అట్లీస్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్. అదే బిహేవియర్ కంటిన్యూ అయిపోతుంది. ఆ బిహేవియర్ అర్థం కాక వీళ్ళు ఏమవుతారంటే డే అంతా బేబీ పడుకునింది, రాత్రి వీళ్ళు అలసిపోయింటారు, రాత్రి దే వాంట్ టు స్లీప్ అండ్ కొద్ది 1 hour or 2 hours దే హ్యావ్ టు స్పెండ్ టైం విత్ ద బేబీ. అమ్మ కడుపులో ఉన్నప్పటికీ భూమి మీద పడ్డప్పటికీ కొంచెం ఆ అంబియన్స్ కి తగ్గట్టుగా వీడు రావడానికి కొంత టైం పడుతుంది. అందుకే రాత్రి ఏడుస్తారు బేబీస్, ఫస్సీగా ఉంటారు. దే ఆర్ లైక్ దే వాంట్ టు ప్లే, బేసికలీ నాట్ ఫస్సీ, దే వాంట్ టు ప్లే. సో మదర్ కొద్దిసేపు మార్నింగ్ పడుకున్నప్పుడు పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ రెస్ట్. నైట్ టైమ్ దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ ద బేబీస్ బికాస్ ఆ సేమ్ దే వాంట్ టు ప్లే అట్ ద టైమ్. సో వాళ్ళకి కొద్దిగా ఎత్తుకోవడము, ఆడిపించడం, పాలు తాపించడం చేస్తే దెన్ గ్రాడ్యువల్ ఓవర్ పీరియడ్ ఆఫ్ few weeks or few days they'll come to our daytime night time routine. సో వాళ్ళ హైపోథలామస్ మెచ్యూర్ అవుతుంది, డే అండ్ నైట్ తెలుస్తుంది, అప్పుడు హార్మోనల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అప్పుడు కొద్ది గ్రాడ్యువల్గా నైట్ టైం కూడా వాళ్ళు పడుకోవడం అది స్టార్ట్ చేస్తారు. అంతదాకా ఇఫ్ దే నో దట్ దిస్ ఇస్ ద సైంటిఫిక్ రీజన్, దే మదర్స్ విల్ ఫీల్ కాన్ఫిడెంట్. సో దట్ ఎందుకు ఏడుస్తుందని వాళ్ళకి తెలిసిపోతుంది. సో దట్ ఊరికనే ఏడుస్తుందా ఏదన్నా, వాట్ దే థింక్ దట్ ఎవ్రీ టైమ్ కడుపు నొప్పి వస్తుంది ఇది అందుకు ఏడ్చేస్తుందని. సో దట్ ఈస్ నాట్ రీజన్, బికాస్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హంగ్రీ, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ యాజ్ దే కార్లిక్ ఉండొచ్చు, ఈవినింగ్ కార్లిక్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే వాంట్ కేర్. సో ఆ కేర్ కోసం ఏడుస్తున్నప్పుడు దే హ్యావ్ టు ప్రొవైడ్, దే హ్యావ్ టు టేక్ ద బేబీ, దే హ్యావ్ టు కన్సోల్. అండ్ if it is not getting consoled, then it is abnormal. You have to go to the doctor and feed the baby, diaper change చేయడము, టెంపరేచర్ మనం చూసుకోవడం, బేబీ కంఫర్టబుల్గా ఉందా లేదా, ఎత్తుకొని కొద్దిసేపు ఆడించడం, ఇవన్నీ చేసిన తర్వాత కూడా బేబీ ఏడిస్తే అబ్నార్మల్. కానీ ఇవన్నీ చేయకుండా ఊరికే కడుపు నొప్పి వచ్చిందని అనుకోవడం, అది అనవసరంగా వేరే ఇంట్లో రెమెడీస్ అవి చేయడము నాట్ రిక్వైర్డ్, బికాస్ దట్ ఈస్ నాట్, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ జర్నీ. So gradually over a period of time they'll settle down. What is required is mother feeding, breastfeeding and some care. That is the thing they require. సెకండ్ కంప్లైంట్ ఏముంటుందంటే పిల్లలు తినట్లేదండి అంటారు. పెద్ద పిల్లలకి బేసిక్ గా ఫస్ట్ 6 months 1 year దాకా బాగా వాట్ ఎవర్, బికాస్ దే డోంట్ నో ఎనీ అదర్ ఫుడ్. కాబట్టి మనం ఆఫర్ చేస్తుందంతా పాలు, తర్వాత కొద్దిగా వీనింగ్ ఫుడ్స్, జావా ఇవన్నీ అలవాటు చేస్తారు. పప్పను, పెరుగన్నము, చారన్నము ఇవన్నీ పెట్టాలి బేబీకి. బట్ what are some changes I observed in because of social media, wrong messages from the social media and occurring is because they are giving all diabetic diet for the babies. Ayyo. So they are giving all sorts of diabetes, low sugar and hypertension వస్తే సాల్ట్ 1 year 2 years దాకా ఇవ్వడం లేదు బేబీస్. దానివల్ల బేబీస్ వీక్ అయిపోతున్నారు. దే రిక్వైర్డ్ మినిమం అమౌంట్ ఆఫ్ షుగర్, మినిమం అమౌంట్ ఆఫ్ సాల్ట్. దట్ ఈస్ అవి లేకుండా ఫుడ్ ఉండదు, అవి అవాయిడ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ గివింగ్ దలియా, ఓట్స్ అండ్ రాగి. దే ఆర్ ఫర్గెటింగ్ గివింగ్ నార్మల్. ఇప్పుడు మనము ఏం చేసేవాళ్ళము, 6 months 7 months పప్పన్నం నెయ్యి పెట్టేవాళ్ళము, పెరుగన్నం పెట్టేవాళ్ళము. అది పెట్టట్లేదు, చెప్పినా కూడా వినట్లేదు, బికాస్ ఆఫ్ రాంగ్ మెసేజ్ ఇన్ ద సోషల్ మీడియా దట్ they are following strict things which are to be followed after 40 or 50 years who are having diabetes or hypertension. అదే పిల్లలు కూడా ఫాలో అయిపోతున్నారా టూ మచ్? అదే మంచిదని చెప్పి, అది మంచిది కాదని చెప్పట్లేదు, వాళ్ళకి మంచిది, వీళ్ళకి కాదు. వీళ్ళకి ఏం కావాలి, 6th 7th month తర్వాత పాలతో పాటు వీ షుడ్ స్టార్ట్ గివింగ్. చక్కగా పప్పు వేసి దాంట్లో నెయ్యి వేస్తే గివ్స్ కంప్లీట్ డైట్. కార్బోహైడ్రేట్స్ వస్తాయి, ఫ్యాట్స్ వస్తాయి
అండ్ ఆల్సో ప్రోటీన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మనం వాట్ వీఆర్ ఫాలోయింగ్ ఫర్ ద సెంచరీస్ ఇస్ వెరీ గుడ్ డైట్ ఫర్ బేబీస్. లైక్ పప్పన్నం నెయ్యేసి పెట్టడం అనేది వెరీ గుడ్ న్యూట్రిషనల్ డైట్, అది ఇవ్వడం లేదు. అంటే మేబీ ఇది కూడా వాళ్ళు ఆలోచించలేదు సార్, పప్పు వేస్తే వీళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఇండైజెషన్ వస్తుందేమో, కడుపు నొప్పి ఉంటుందేమో రాత్రి అన్న దాంట్లో. సో నిజానికి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. కాస్త వాము వేయించి నీళ్లు మరిగించి కొంచెం బెల్లం వేసి ఒక చుక్క వేయడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి చిట్కాలు చెప్తూ ఉంటారు. బట్ సమ్హౌ పప్పు ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ ఫర్ బేబీస్ అండి. ఎస్, డెఫినెట్లీ ఆఫ్టర్ 6-7 months దే విల్ ఏబుల్ టు టాలరేట్. లైక్ మీలాగా నాలాగా మనకి ఎంత డైజెషన్ ఉంటుందో వాళ్ళకి అంతే డైజెషన్ ఉంటుంది. సో సరైన ప్రపోర్షన్స్ లో ఇస్తే దెర్ ఇస్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. దే విల్ మేక్ ఆల్ సమ్ టైమ్స్ ఈ అన్ని పప్పులు అన్ని ధాన్యాలు కలిపి ఇంట్లో కూడా తయారు చేసుకుంటారు. ఉక్కిరి అంటారు దాన్ని ఈ రీజన్ లో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెడతారు దానికి. దట్స్ ఆల్సో గుడ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ది షుడ్ బి ఈక్వల్ గుడ్ పార్ట్స్. ఒకటి ఎక్కువ తక్కువ అయితే కూడా ఇండైజెషన్ కావచ్చు, బట్ వాళ్ళ డైజెషన్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఇస్ ఒక్కసారి ఏదో చిన్నగా అయింది, ఆ రోజు పెట్టినప్పుడు వామిటింగ్ అయింది, మోషన్ అయిందని స్టాప్ చేయడం మంచిది కాదు. ఏదైనా ఫుడ్ అలవాటు కావడానికి అట్లీస్ట్ యూ షుడ్ ట్రై ఫర్ 1 week. ఏదైనా కొత్త టేస్ట్ కానీ, కొత్త ఫ్రూట్ కానీ, కొత్త ఏదైనా వాళ్ళకి అలవాటు కావాలంటే చిన్న బేబీస్కి ఆ టేస్ట్ కానీ, ఆ స్మెల్ కానీ, అది పడకపోవడం కానీ ఒక 1 week ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసాము పడలేదు, వాడికి ఏదో చిన్న రిఫ్యూజ్ చేశాడు, వామిటింగ్ అయింది, యూ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. సెకండ్ టైం ట్రై చేయాలి, థర్డ్ టైం ట్రై చేయాలి, ఫోర్త్ టైం, అట్లా 5th, 6th టైంకి ఆ స్మెల్ అది అలవాటు అయిపోతుంది. అలవాటు కావడానికి కొద్దిగా టైం పడుతుంది. చాలా స్టడీస్ ఉన్నాయి, మదర్ కడుపులో ఉన్నప్పుడు ఏమేమి తిన్నదో అవి ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఏమి తినలేదో మదర్ అవి యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే ఆ స్మెల్కి ఆ టేస్ట్కి వాళ్ళకి బ్రెయిన్ కానీ టేస్ట్ బడ్స్ కానీ అలవాటు ఉండదు. బట్ దాన్ని మీరు అలవాటు చేయాలంటే ఇప్పుడు కొద్దిగా ఇట్ టేక్ సమ్ టైమ్, లైక్ ఇట్ మే టేక్ ఫ్యూ డేస్. దానికి కొద్దిగా ఓపిక పట్టాలి. ఒక్కసారి ఏదో వచ్చేసింది వామిటింగ్ చేసేసాడని దాన్ని యూ షుడ్ నాట్ స్టాప్ ఫర్ ఎవర్. సో ఇనీషియల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న ప్రాబ్లం ఉంటుంది, బట్ దే ఈజీలీ గెట్ అకస్టమ్డ్, అలవాటు అయిపోతుంది. ఓన్లీ మన ఓపిక, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మన ఓపిక మీద, మన పర్సిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఎట్లా ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అవుతారు. మనం చిన్న చిన్న పప్పీస్ని ట్రైన్ చేస్తాము, కూర్చోమంటే కూర్చుంటాయి, లేమంటే లేస్తాయి, తినమంటే మనం వీ మేక్ దెమ్ వెరీ ట్రైనబుల్ ట్రైన్. బట్ మరి హ్యూమన్ బ్రెయిన్ ఇస్ సో అడ్వాన్స్డ్ కంపేర్ టు దోస్ స్మాల్ పప్పీస్. మరి మనం ఎందుకు ట్రైన్ చేయలేము? డెఫినెట్లీ యూ కెన్ ట్రైన్. సంథింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్ ఈస్ వాడిని బ్లేమ్ చేసేది కాదు, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే ఓన్లీ మట్టి ముద్ద, దాన్ని మనం తయారు చేస్తే మనం ఎలా ట్రైన్ చేస్తే అలా ట్రైన్ అవుతారు. మా వాడు ఇది తినట్లేదు, అది తినట్లేదు, ఇది చేయట్లేదు, ఇట్స్ ఆల్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ ఆల్ డిపెండ్ హౌ మచ్ టైమ్ యూ స్పెండ్, హౌ మచ్ ఎఫర్ట్ యూ పుట్. Those results will be seen. If you are not putting any effort, not putting any things, that's long way to go, because they are చదువుకోవాలి, వాడు చెప్పినట్టు వినాలి, అండ్ వాడికి మంచి మార్క్స్ రావాలంటే మరి ఇక్కడే ఫెయిల్ అవుతే అక్కడ కూడా ఫెయిల్ అవుతారు. So that you have to be strict in some areas, you have to be liberal in some areas, so that ultimately he is a perfect human being in future lo kuda.